దోస్తులు వాక్ చూడడానికి వచ్చినాం. ఫస్ట్ టైం అన్నమాట మా ఊరికి ఇలాంటి బ్రిడ్జ్ ఉండడు. మా మమ్మీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. గ్రేట్ మదర్ గ్రాండ్ మదర్ అని వచ్చింది. వాళ్ళకి మినిమం ఉంటుంది. ఇది చూడన్నా దంగత్తలు ఇది చూడమ్మా. ఇగో హాయ్ చెప్పు మరి. హాయ్ దోస్తులు అను. హాయ్ దోస్తులు. సబ్స్క్రైబ్ చెప్పించా దాంతో. హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కావ్య రాకేష్ 146. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు అయితే మా ఊళ్ళో మా చిన్నప్పుడు బ్రిడ్జ్ ఉండే అనమాట. అదేమైందంటే కడదాం అనుకునేసరికి అయితే వర్షాకాలం వచ్చేసింది, దాన్ని ఆపేశారు. దానికి బదులుగా అయితే మనకు ఐరన్ బ్రిడ్జ్ అయితే వేశారనమాట. ఐరన్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుందంట, అందరు చెప్తున్నారు. అయితే బ్రిడ్జ్ చూద్దామని అయితే వెళ్తున్నాం. అక్కడ ఎట్లుంటుంది అనేది ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటా. చాలా బాగుంటుంది అనుకుంటున్నా. వీడియోస్, ఫొటోస్ అన్నీ మొత్తం మీతో షేర్ చేసుకుంటా. నాతో పాటు మీరు కూడా బ్రిడ్జిని చూసేయండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే షేర్ చేయండి. ఇంకెందుకు లేట్, మరి బ్రిడ్జ్ అయితే చూపిస్తా పదండి. దగ్గరికైతే వెళ్తున్నాం, చూస్తుండండి. ఇది మన శివాలయం. కట్టియాలనే ఉంది, చూద్దాం ఫ్యూచర్. విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయి కదా. చెరువు, మా ఊరి చెరువు. ఈ చెరువు పేరేంటమ్మా? దమ్మన్నకుంట. కూలోళ్ళు నాటుకెళ్ళి వస్తున్నారు చూడండి. పొలాలు ఇప్పుడే నాట్లు అయిపోయినాయి. మొన్న వీడియో పెట్టా కదా, ఇదే మన పొలం, మన పెద్దన్న వాళ్ళ పొలం. ఇదే బ్రిడ్జి దగ్గరికి అయితే వచ్చేసాం. చూపిస్తా బ్రిడ్జిని కొంచెం చూడండి. బ్రిడ్జి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూపిస్తా బ్రిడ్జ్. మాకున్న పెద్ద బ్రిడ్జ్ కట్టడానికి అనేసి మొత్తం తీసేశారనమాట. అది లోన్ శాంక్షన్ అవ్వకో సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల అయితే దాన్ని కట్టలేదు. ఐరన్ బ్రిడ్జ్ కట్టారనమాట. చూపిస్తా. అది పాత బ్రిడ్జ్ అయితే కొంచెం బాగాలేదన్నమాట. వెహికల్స్కి వాటికి చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ వచ్చినా బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాయని అది ఎప్పుడో కట్టారనమాట. ఇక దాన్ని తీసేసి కొత్త బ్రిడ్జ్ కడదామనేసి ఆలోచనలో వర్షాకాలం వచ్చేసింది, ఫుల్ వరదలు. బ్రిడ్జ్ అయితే ఆపేశారు. ఐరన్ బ్రిడ్జ్ అయితే కట్టారనమాట. దిస్ ఈజ్ ఐరన్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. బ్రిడ్జ్ చూడడానికైతే చాలా బాగుంది. ఇంకా ఫొటోస్ కూడా అన్నీ బాగుంటాయి, ఎందుకంటే ఐరన్ బ్రిడ్జ్ కదా. అయితే ఇంకా వెహికల్స్ అయితే అటు బ్రిడ్జ్ అవతల నుంచి కూడా చాలా ఊళ్ళు ఉన్నాయన్నమాట. వాళ్ళైతే ఓన్లీ బైక్ రావడానికి మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇక వెహికల్స్, ఆటోలు, కార్లు అయితే రావడానికి అయితే లేదు. ఇంకా బైక్లే చిన్నగా వస్తున్నారు. అది కూడా ఒక్కటే బైక్, వెళ్ళడం రావడం ఉండదు. ఒకళ్ళు వస్తే యువతలో లాగాలి, అట్లుంది. బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. అసలు దాటడానికి, నడవడానికైనా మనకి బ్రిడ్జ్ అనేది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. బ్రిడ్జ్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది చూపి వాటర్ చూడండి ఫ్రెండ్స్, అసలు ఎట్లా వస్తున్నాయో. ఫుల్ వస్తున్నాయి వాటర్ అయితే. చిన్న బ్రిడ్జ్ ఉండే, ఇంత పెద్దది కాదు అప్పుడు, అంటే ఇంత పైకి లేదు బ్రిడ్జ్, చిన్న బ్రిడ్జ్. ఇది బ్రిడ్జ్ అయితే ఇది చూడండి, ఐరన్ బ్రిడ్జ్. ఎలా ఉంది వీడియో? ఫొటోస్కి అయితే మస్తు ఉంటుంది. ఫోటోలు కూడా నేను అప్లోడ్ చేస్తా. బ్రిడ్జ్ అయితే ఇదన్నమాట. ఓన్లీ వెహికల్స్ రావడానికి మనకి ఐరన్ బ్రిడ్జ్ కట్టారు. ఐరన్ బ్రిడ్జ్ పైకి అయితే వచ్చేసా ఫ్రెండ్స్. చూడండి సైడ్స్ అయితే ఏమి లేవు, చాలా జాగ్రత్తగా నడవాలి. వాటర్ చూడండి ఎట్లా వస్తున్నాయి, మీకు చూపిస్తా. అదే చూడండి, వాటర్ ఫుల్ ఉన్నాయి. వాటర్ అయితే చూపిస్తా ఉండండి ఒక్క నిమిషం. వాటర్ చూడండి ఎట్లా వెళ్తున్నాయో.
ఇంకా వాగొస్తే మాత్రానికి ఇంకా ఫుల్ ఇవన్నీ అసలు కింద ఇట్లా రోడ్లా వేసి పెట్టారనమాట. కాకపోతే నిన్న బాగా వర్షం వచ్చేసరికి ఆ వరదకి మొత్తం మట్టంతా కొట్టకపోయింది. ఇక్కడ నుంచి ఇట్టే ఉంది, అటుంది కట్ట తెగిపోయింది. ఇవి ఆటోలు కానీ కార్లు కానీ ట్రాక్టర్స్ కానీ వెళ్ళడానికి అయితే ఇట్లా మట్టి పోసిరు అనమాట. మట్టి పోసిన తర్వాత ఏమైందంటే నిన్న వర్షం వచ్చింది కదా, మొత్తం కొట్టపోయింది. ఇంకా అవి రావడానికి అయితే లేదు. ఇంకెవరు వచ్చినా అటు నుంచి వచ్చి ఈ బ్రిడ్జ్ ఇట్లా ఎక్కి ఓన్లీ ఇక మనుషులు నడవడానికి 2 వీలర్స్ అయితే వెళ్ళొచ్చు. అక్కడ చూడండి మనం ఆటోలో వచ్చినాం కదా, ఇది మా ఊరి వాగు. బ్రిడ్జ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. ఈ బ్రిడ్జ్ చూడడానికి వచ్చాను, అప్పటి నుంచో చెప్తున్నారులే కానీ నేను రాలేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వాగు, పెద్ద పెద్ద గుంటలు ఉంటాయి ఇందులోకి, అసలు వెళ్ళకూడదు. బ్రిడ్జ్ పై 2 రీల్స్ తీయాలనుకుంటున్నా, ఎలా ఉంటుందో చూస్తా. బ్రిడ్జ్ అయితే బాగుంది ఫ్రెండ్స్, చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. కాకపోతే అటు వచ్చేటోళ్ళు ఇక అట్టే ఆగాలి, ఇటు వచ్చేటోళ్ళు ఇట్టే ఆగాలి, అట్లుంది బ్రిడ్జ్ అయితే. ఓకే, కానీ ఫస్ట్ టైం అన్నమాట మా ఊరికి ఇలాంటి బ్రిడ్జ్ ఉండడు. ఐరన్ బ్రిడ్జ్, అది కూడా ఎంతో కాల్ చేస్తే కట్టాలని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ చూడండి వరదకైతే మొత్తం ఇదైపోయింది. ఇంకా వెహికల్స్ రావడానికి లేదు, ఓన్లీ 2 వీలర్ మాత్రమే వస్తుంది దీని మీద. నడుచుకుంటూ రావడం అంతే, ఇంకేం ఉండదు. అటు కొంచెం ఇది ఫ్రెండ్స్ వాగు, అది ఫ్రెండ్స్ బ్రిడ్జ్, ఐరన్ బ్రిడ్జ్. ఇది మా ఊరి బాగు, చూసేయండి. అదిగో నా తాతయ్యని గుర్తుపట్టారా? ఆ తాతయ్యని కుకింగ్ స్టార్. వరి పొలంలో ఏమంది అది చెప్పు? లిక్విడ్ గుర్తుపట్టారా? హాయ్ చెప్పు మరి. హాయ్ దోస్తులు అను. హాయ్ దోస్తులు. సబ్స్క్రైబ్ చెప్పించా తాతయ్యతో. ఈడు సబ్స్క్రైబ్ చెప్పరా సార్ పైకను. మా ఊరికి సండే కూడా స్కూల్ ఉంది, మా వాళ్ళకి మినిమం ఉంటుంది. ఇది చూడనా దొంగతల్లి, ఇది చూడమ్మా. ఇగో బామ్మర్ది స్కూల్ యూనిఫామ్. స్కూల్ మీద ప్రేమతో ఇంకా యూనిఫామ్ లోనే ఉన్నాడు మనోడు. సండే కూడా వీడి స్కూల్ ఉంటుంది. ఇది వస్తుంది చూపిస్తా. మై మదర్, గ్రేట్ మదర్, గ్రాండ్ మదర్ అని వచ్చింది. గ్రేట్ మదర్ హాయ్ చెప్పానే. హాయ్ చెప్పు, నా పూర్తి ఛానల్ ని సబ్స్క్రైబ్. హాయ్ దోస్తులు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇదే వాళ్ళు. ఇక్కడ కూడా రోడ్ వేశారు. నిన్న పెద్ద వర్షం వచ్చి అక్కడే మొత్తం తెగిపోయింది కట్ట. ఇంకా బ్రిడ్జ్ లేకపోతే ఆటోలు అట్టే ఇటోలు ఇట్టే అట్లే ఉండేది. చూడండి వస్తున్నాయి. మీరు కూడా ఇలా ఎంజాయ్ చేస్తారా? మీ ఊరు బాగా దగ్గరికి వెళ్ళి వర్షం వచ్చినప్పుడు, బాగా వచ్చినప్పుడు ఇట్లా వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్. బండి మీద ఎంత కష్టంగా ఉంటుందో అసలు. కొంచెం అటు ఇటు అయినా గుండెలు చేతిలో పట్టుకొని వెళ్ళాలి కదా మమ్మీ. వామ్మో, మా మమ్మీని తీసుకొని వచ్చా. ఇక్కడికి రాదనమాట. ఎక్కడికి వెళ్తా అన్నా, ఎక్కడికి రమ్మన్నా కూడా నేను రాను, నువ్వు వెళ్ళి అంటది. ఈరోజు ఏందో అంటే కొత్త ఇది ఐరన్ బ్రిడ్జ్ చేశారు కదా, అది చూడాలని వచ్చింది, లేకపోతే రాదు మమ్మీ కూడా. చూడండి ఫ్రెండ్స్, అసలు చాలా మంది వస్తున్నారు చూడడానికైతే. ఇంకో ఇక్కడైతే మాకు సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారనమాట. కానిస్టేబుల్ ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడైతే చూడండి బోర్డు కూడా పెట్టారు, అట్లా దిగొద్దని. భలే ఉంది కదా బ్రిడ్జ్. మా వాళ్ళు చూడండి
సాయి హాయ్ చెప్పవా సాయి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని. కానిస్టేబుల్ అయితే ఇక్కడ సెక్యూరిటీకి వచ్చారు. ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దని అయితే మనకు చెప్తున్నారు. అందుకోసం అయితే మనకి ఇచ్చిన టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఇది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటా. బాయ్ బాయ్.